హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నెక్ డిజైన్ అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ చూద్దాం. దానికోసం మొదట సన్న డోరీని తయారు చేసుకోవాలి. ఇలా కుట్టి సన్నగా డోరీని తయారు చేసుకున్న తర్వాత ఆ డోరీని 2 భాగాలుగా కట్ చేయండి. చూపించిన విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ని పెట్టి నెక్కి ఒక స్టిచ్ అనేది వేయండి. డోరీని ఎక్కడైతే పెట్టాలో అక్కడ కార్నర్లో లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో కార్నర్ దగ్గర డోరీ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత చూపించిన విధంగా స్టిచ్ చేయండి. మొదట పెట్టిన విధంగానే రెండవ దగ్గర కూడా డోరీని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలో కార్నర్ దగ్గర ప్లేస్ చేసి స్టిచ్ అనేది వేసేయండి. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్ చుట్టూ స్టిచ్ వేయడం పూర్తి అయిన తర్వాత వాటికి కర్వుల దగ్గర కట్స్ అనేవి పెట్టుకోండి. కార్నర్స్ దగ్గర కూడా కట్ అనేది పెట్టుకోండి. ఈ కట్స్ పెట్టడం వల్ల రివర్స్ తిప్పినప్పుడు క్లాత్ అనేది ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. క్లాత్ని రివర్స్ తిప్పి నెక్ని సరి చేయండి. నెక్ కుట్టడం పూర్తయిన తర్వాత ప్రిన్స్ కట్ కుట్టడానికి ఆర్మ్ హోల్ దగ్గర క్లాత్ని తీసుకొని చూపించిన విధంగా మార్కింగ్ లైన్స్ మధ్యలో ఒక స్టిచ్ అనేది వేయండి. రెండవ వైపు కూడా అలానే మిడిల్లో ఒక లైన్ స్టిచ్ అనేది వేయండి. ఆ స్టిచ్ చేసిన లైన్ని పట్టుకొని మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న లైన్స్ మీద మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత చూపించిన విధంగా షేప్ అనేది వస్తుంది. కింద ఎక్స్ట్రా దగ్గర ఇంకొక లైన్ లాగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్ల ఫోల్డింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. కింద సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పూర్తయింది. తర్వాత బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం. వెనుక నెక్ డిజైన్ కోసమని షోల్డర్ నుంచి కిందకు 10 ఇంచులకి మార్క్ చేసుకొని వెడల్పు 3.5 ఇంచులు మార్క్ చేయండి. ఆ పాయింట్ నుంచి చూపించిన విధంగా స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేయండి. వచ్చిన ఆ ట్రయాంగిల్ షేప్ని కట్ చేయండి.
కట్ చేసిన తర్వాత నెక్ డిజైన్ కోసమని బార్డర్ని 2 హాఫ్లుగా కట్ చేసుకున్నాను. ఆ ప్యాచ్ని నెక్ దగ్గర పెట్టి ఎంతవరకు ఉందో చూసుకొని మార్క్ చేసుకొని మనం ఎక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలో అక్కడ ఒక లైన్ లాగా మార్క్ చేసుకోండి. ప్యాచ్ని నెక్కి అటాచ్ చేయండి. పైపింగ్ క్లాత్ తీసుకొని పైపింగ్ వేయడం స్టార్ట్ చేయండి. కార్నర్స్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు ఒక కట్ అనేది తీసుకోవాలి. కార్నర్స్ దగ్గర పైపింగ్ క్లాత్ని చూపించిన విధంగా కట్ చేయండి. థ్రెడ్తో లోడ్ చేసి థ్రెడ్ పైపింగ్ వేయడం స్టార్ట్ చేయండి.
నెక్ పైపింగ్ వేయడం పూర్తయిన తర్వాత ముందు భాగం వెనుక భాగం రెండింటిని షోల్డర్స్ దగ్గర అటాచ్ చేయండి. ఈ అటాచ్ చేయడం మేము చూపించిన విధంగా అటాచ్ చేయండి. అప్పుడు స్టిచెస్ అనేవి బయటకు కనిపించవు షోల్డర్ దగ్గర. తర్వాత వెనుక భాగాన్ని సగానికి ఫోల్డ్ చేసి మధ్యకు కట్ చేయండి. కట్ చేసిన దగ్గర రెండు భాగాలకి ఒకవైపు ఉక్సు పట్టి రెండో వైపు కాజా పట్టి వేయండి. హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు జాయిన్ చేసి ఉంచానండి. దానికి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. హ్యాండ్స్ని బాడీ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత మనం వేస్ట్ విడ్త్ని మార్క్ చేసుకుంటాం. మోచేయి దగ్గర హ్యాండ్ విడ్త్ని మార్క్ చేసుకుంటాను. తర్వాత ఆర్మ్ విడ్త్ మనకి 8 వచ్చింది, అది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ దగ్గర పాయింట్ని, ఆర్మ్ దగ్గర పాయింట్ని, కింద వేస్ట్ పాయింట్ని కలుపుతూ మూడింటిని మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ సైడ్ స్టిచ్ వేయడంతోనే మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ @Saujis Varahi Designers.